ఇలా కాదు అని చెప్పి ఎదిరిద్దాం అనుకుంటుంది. అంటే ఆమె కొడుతుందేమో అని చెప్పి మెల్లగా ఏడవడం మొదలెట్టాడు. అది ఏడ్చేసరికి కంటి ముందు నాటికంతా కూడా తగ్గిపోయి మొత్తానికి అయిపోతుంది అనమాట. అయితే కొంచెం అయ్యో పిల్లలు భయపడిపోతున్నాను అన్నట్టుగా తల్లికి ఏమంటుందంటే, సరే నేను కొట్టను కానీ దండిస్తామని చెప్పి ఆ రోడ్డు దగ్గరే తాడు తీసుకొని కట్టేస్తాను అని చెప్పి తాడు తీసుకుంది అనమాట. తాడు తీసి కట్టేద్దామని కట్టేసరికి 2 అంగుళాలు తక్కువగా వస్తుందన్నమాట. అయితే సరేలే అనేసి ఇంకో తాడు తెస్తుంది. ఇంకో తాడు తెచ్చి కట్టేసరికి మళ్ళీ 2 అంగుళాలే తక్కువ వస్తుంది. అయితే మళ్ళీ ఇంకో తాడు తెస్తుంది అనమాట. మళ్ళీ కట్టేసరికి 2 అంగుళాలే తక్కువ వస్తుంది. ఇదేంటి పిల్లాడు చూస్తే ఇంత ఉన్నాడు, 5 సంవత్సరాలు కూడా లేదు, ఈ పిల్లాడికి ఇంత తాడు తెచ్చినా కూడా సరిపోలేదు, మళ్ళీ 2 అంగుళాలే తక్కువ వస్తుంది. ప్రతిసారి కేవలం కష్టం. అలా ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ కూడా కట్టేసింది అనమాట. తాళ్ళన్నీ కట్టేసినా కూడా పిల్లాడికి 2 అంగుళాలు తక్కువ వచ్చేది. అలా తక్కువ వచ్చేసరికి ఈ గోపికలు యశోద మాట అందరూ నవ్వుకుంటారు అనమాట. ఇదేంటి ఇదే లేదా చిన్న పిల్లాడు వీడు వీడికి అంత పెద్ద తాడు సరిపోకపోవడం ఏంటి అనేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారనమాట. ఎంత కట్టినా కూడా సరిపోకపోవడంతో యశోద మాట అలసిపోయేసరికి చిన్న కృష్ణుడు ఏమనుకుంటాడంటే, మా అమ్మాయికి బాగా పెట్టుకోవద్దని చెప్పి తన ప్రేమకు లొంగిపోయి ఆ తాడుతో తనకి తానే బాగా అయిపోతారనమాట. అంతే తప్ప యశోద మాట ఎంతసేపు కన్నా లొంగలేదు. తర్వాత తన ప్రేమకు బందీ అయిపోయి లొంగిపోతాడు ఆ తాడికి. అంటే పైనుంచి దేవతలు చూస్తూ ఉంటారనమాట. బ్రహ్మ రుద్రుడు దేవతలు వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ యశోద ఎంత అదృష్టవంతురాలు, అసలు బ్రహ్మాండం మొత్తం అతని చేతుల్లో ఉంది, ఎవరు అనేది అలా కనీసం కట్టలేము కాదు కదా, అతని దగ్గరికి వెళ్ళలేము, అటువంటి దీన్ని తాడుతోనే కట్టేసింది, ఎంత అదృష్టవంతురాలు, మాకెవరికి అవకాశం రాలేదే అని బ్రహ్మ రుద్రుడు దేవతలు అందరూ కూడా అనుకుంటూ ఉంటారనమాట. చివరికి తన అసాధ్యమైన లక్ష్మికి కూడా ఇటువంటి అవకాశం రాలేదు, ఎప్పుడు తనతోనే ఉంటుంది, అయినా కూడా తనకు కూడా అటువంటి అవకాశం రాలేదు, యశోద మాత ఎంత అదృష్టవంతురాలు అని చెప్పి అనుకుంటారనమాట. ఇంకా ఏమనుకుంటారంటే, ఎవరైతే జ్ఞానులు తపస్సు చేసే వారికి బుద్ధి దేహము బుద్ధి కలిగిన వారికి కూడా ఆయన్ని వశం చేసుకోవడం సాధ్యంగా, అటువంటి యశోద మాత దానికి బలి అయ్యాడు అంటే తన భక్తి యుక్తమైన ప్రేమకు లొంగిపోయాడు భగవంతుడు. ఎవరైతే శుద్ధమైన భక్తులు ఉంటారో వారి భక్తికి మాత్రమే స్వామి వశమైపోతాడు తప్ప మనం అహంకారంతో ఏదో అజ్ఞానంతో పూజ చేసి ఏదో విధులు ఆడితేమో లొంగిపోరన్నమాట. కేవలం ఎవరైతే స్వామి భక్తితో కొలుస్తారో వారికి మాత్రమే స్వామి లొంగిపోతారనమాట. అది యొక్క అధ్యాత్మిక వృత్తాంతం. జై శ్రీరామ్. శ్రీరామ రామ కామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాణే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం బోలో శ్రీరామచంద్రమూర్తికి ప్రమాణకి సీతా మాతాకి జై శ్రీరామ్. హారతి గై కొనుమా శ్రీరామచంద్ర హారతి గై కొనుమా శ్రీరామచంద్ర కర్పూర హారతి గరుడతో గై కొను కర్పూర హారతి గరుడతో
भोजो